పేర్ని నాని వాళ్ళ వైఫ్ జయసుధాకి సంబంధించి ఆమె పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు. ఆ గోడౌన్లలో కొన్ని గోడౌన్లు తిన పేరు మీద ఉన్నాయి. దానివల్ల ఆమెను అరెస్ట్ చేశారు. కానీ ఆమెకి ముందే బెయిల్ వచ్చేసింది, తొందరగా బెయిల్ రావడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ పేర్ని నాని, అదే విధంగా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం మంచి ఒక ఆలోచన తీసుకున్నారు. అంటే ఈ విషయం పట్ల మనం అర్థం చేసుకోవచ్చు, ఆయనకు మహిళలన్నా ఎంత గౌరవం ఉంటుందని. మనం గతం నుంచి కూడా చూసుకోవచ్చు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినప్పటికీ ఆడవాళ్ళకి మాత్రం మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. అది అంటే ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్స్ కావచ్చు, నార్మల్ ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళకి మాత్రం మంచి గౌరవం ఇస్తారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ కొడుకు నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఎక్కువగా. సో ఇక్కడ చూసుకుంటే పేర్ని నాని వాళ్ళ భార్య జయసుధ, సో ఆమె పేరు మీద కూడా మచిలీపట్నంలో కొన్ని గోడౌన్స్ ఉన్నాయి. అందులో నుంచి రేషన్ బియ్యం మాయమైపోయాయి. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆ మాయమైన రేషన్ బియ్యం పట్ల విచారణ జరిపించడం కానీ, ఇందులో వీళ్ళ తప్పు ఉందా లేదా, ఇదంతా కూడా జరిగింది. సో మొత్తానికి ఆ మీద కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే ఆమె పేరు మీదనే గోడౌన్స్ ఉన్నాయి. అందుకోసమని ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ ఆమెనే ఉంటుంది కాబట్టి ఆమె మీద కేసులు నమోదయ్యి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఎప్పుడైతే తను అరెస్ట్కు గురైందో అప్పటి నుంచి కూడా పేర్ని నాని మాత్రం ఎంత నిజంగా ఒక భార్య భర్తల బంధం ఎంత అది ఉంటుందంటే, అది కష్టాలు కానీ సుఖాలు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు. సో ఒకరి కోసం ఒకరు ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. సో సేమ్ ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. వాళ్ళ భార్య ఎప్పుడైతే అరెస్ట్కు గురైందని తెలిసిందో అప్పటి నుంచి కూడా ఆయన మాత్రం ఏ విధంగా కాపాడుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా దాన్ని బయట ఇట్లా ఆలోచిస్తూ, సో మొత్తానికైతే ఆయన వాళ్ళ భార్యని అజ్ఞాతంలోకి పంపించి తన కోసం ఫైట్ చేస్తూ ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాను. మొత్తానికి ముందస్తు బెయిల్ కూడా తనకు రావడం జరిగింది. సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటంటే, ఆయన కూడా చెప్పడం జరిగింది, ఆడవాళ్ళ మీద ఎందుకో, ఆడవాళ్ళ మీద చూపించే బదులు ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తి వాళ్ళ భర్త ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళ పైన గోడౌన్ల పేర్లు ఉన్నాయి, కేసులు నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళ పేర్ల మీద ఉన్నంత మాత్రాన వాళ్ళు తప్పు చేశారన్నట్టు కాదు. అదే కదా, ఖచ్చితంగా రుజువులు ఉంటే మేము అరెస్ట్ చేస్తాం, కానీ రుజువులు లేనప్పుడు అరెస్ట్ చేయము. పేర్ని నాని ఉన్నాడు, తన భార్య పేరు మీద గోడౌన్స్ ఉన్నాయి, పేరు మీద పెట్టుండొచ్చు కానీ తనే చేసిందని లేదు కదా. ఇక్కడ పేర్ని నాని అందరికి తెలుసు, ఆయన ఏం చేస్తాడో, ఎన్ని అక్రమాలు చేస్తాడో అందరు కూడా తెలుసు. కాబట్టి తన భార్య మీద జస్ట్ గోడౌన్స్ ఉన్నాయి. సో అందుకోసమని ఇక్కడ చూడండి మీరు అనే విధంగా ఆయన చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఆలోచించి, సో మొత్తానికైతే తనకు ముందస్తు బెయిల్ రావడం జరిగింది. సో మొత్తానికి పేర్ని నాని తన భార్య గురించి పోరాటం చేసి అజ్ఞాతంలో ఉంచి కూడా తన మీద పోరాటం చేసి బెయిల్ అయితే తెప్పించుకున్నాడు.